నమస్కారం. ఖచ్చితంగా ఈ వీడియో కొద్దిగా చూడటానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తానంటే నెల్లూరు జిల్లా మొత్తం మీద అదేవిధంగా మన 10 నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లా మొత్తం మీద 10 నియోజకవర్గాల్లో వర్షాలు పడుతున్నాయి కనుక మనం చేస్తున్న సోషల్ సర్వీస్ అంటే ఈ సోషల్ సర్వీస్ ద్వారా మీకు చెప్తున్న మాట ఏంటంటే మనం లేని వారికి బియ్యం ఇస్తాం, లేని వారికి బట్టలు ఇస్తాం, అలా కొంచెం మన వంతు హెల్ప్ మనం చేస్తున్నాం కనుక ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే ఆటో తోలకాలు చాలా తక్కువైపోయినాయి, చాలా ఇబ్బంది కూడా అయిపోయింది. అయితే మనం ఎవరిని కూడా మేము తినలేదు సహాయం చేయండి అని అయితే ఎవరు నేను అడగట్లేదు. కానీ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటంటే ఒక ఆటో డ్రైవర్గా ఈ నెల్లూరు జిల్లా మొత్తం మీద ఈ 10 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల ప్రజలు ఎక్కడైనా లేనివారు, రేషన్ కార్డు ఆధార్ కార్డు లేనివారు ఒకవేళ ఉన్నా పర్లేదు, ఆకలితో మేము ఉన్నామని చెప్పి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఎక్కడున్నా సరే మన వీడియో మీరు చూసినట్లయితే ఇదే ఆటో వేసుకొచ్చి ఈ నెల్లూరు జిల్లా మొత్తం మీద అది 100 కిలోమీటర్లో ఉన్నా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే నేను వచ్చి మీకు బియ్యము మీకు తినేదానికి నేను అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ ఏంటంటే ఈ ఆటో మీద నేను రేకులు వేసుకొస్తున్నప్పుడు ఇట్లా వంగి తాడు తెగిపోతే ఇలా కట్టబోతున్నాను. ఇక్కడ తగిలిందండి, అంటే ఇదిగో ఇక్కడ తగిలింది. ఈ రేకు మీద తగిలితే నా పరిస్థితి ఏంటంటే జస్ట్ మిస్ అనమాట, కొద్దుగులో మిస్ అయింది, కన్ను పోవడం లేకపోతే ఏదో జరిగేది. అయితే ప్రాణాపాయం తప్పింది నాకు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే మీకు ఎవరికైనా మీకు ఆపదలో ఉన్నాం, మాకు ఒక పూట అన్నం కావాలి, లేదా ఒక నెల రోజులకి తింటాక మాకు ఇబ్బందిగా ఉందని చెప్పినట్లయితే ఈ ఆటో వేసుకొచ్చి ఈ నెల్లూరు జిల్లాలో ఏ మూలున్నా సరే, అది ఎంత కొండల్లో ఉన్నా కొండ పైన ఉన్నా సరే మీకు నేను వచ్చి మీకు బియ్యం అందిస్తాను, రేషన్ అందిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఎవరో అధికారులు సపోర్ట్ తీసుకుని కాదు, ఎవరో గ్రామస్తులు సపోర్ట్ తీసుకుని కాదు, నా బంధువులు సపోర్ట్ తీసుకుని కాదు, నా అన్నదమ్ములు సపోర్ట్ తీసుకుని కాదు, కేవలం ఈ ఆటో నమ్ముకుని ఆటో తోలుతున్న డబ్బులతోనే మీకు నేను సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను ఒక బలమైన సంకల్పం తీసుకున్నాను. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి. మనుషులు ఎంత దాచుకున్నా ఎంత దోచుకున్నది అంతే వ్యర్థమే. ఒక పూట అన్నం తింటాకి ఎంత బాధ అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు టైం కూడా చాలా అయిపోతుంది, ఇప్పుడు దాకా టిఫిన్ చేయలేదు, ఇప్పుడు దాకా భోజనం కూడా చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం తోలుతున్న ఆటోలో ఎక్కుతున్నవారు దిగుతున్నవారు నిరుపేదలైన వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నెల్లూరు జిల్లాలో అంటే చెప్పిందే పదే చెప్తున్నాను, మీరు అనుకోవద్దు. ఈ నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్న గొప్పవారు అయితే మీ ఇంటి పక్కనో లేదా మీ ఊరి చివరో లేకపోతే బ్రిడ్జిల పక్కనో రోడ్డుల పక్కనో చాలా రోజుల నుంచి బాధపడుతున్నారని చెప్పి నాకు ఫోన్ చేసినట్లయితే నేనే వచ్చి దగ్గరుండి వాళ్ళకి ఏది కావాలనేది నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానండి. ఎందుకు చెప్తున్నాను, ఒట్టి మాటలు కాదు, అవి అబద్ధాలు కాదు, కట్టి కథలు కాదు. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడు బాధ ఒక ఆకలితో ఉన్నవాడికే తెలుస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఒక్క రోజు 2 రోజులు అన్నం తినకపోతే నాకు ఏమి ఇబ్బంది కాదు. మీకు ఒక పూట టిఫిన్ పెట్టడానికైనా ఒక పూట భోజనం పెట్టడానికైనా నా వంతు నేను వస్తాను, నా వంతు సహాయం నేను చేస్తాను. ఎందుకంటే దేవుడు నన్ను పోషించడానికి నాకు ఒక ఆటో ఇచ్చాడు. చక్కగా నేను ఈ ఆటోలో నేను పోషించబడుతున్నాను, నా కుటుంబం కూడా పోషించబడుతుంది. అలాగే ఏదేమో మళ్ళీ చెప్తాను కదా, ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ తీసుకుని కాదు, ఏ గ్రామస్తులు సపోర్ట్ తీసుకుని అయితే కాదు, నేను ఈ నెల్లూరు జిల్లాలో ఒట్టి మాట కాదండి, నా నెంబర్ కూడా దీంట్లో ఇస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో రోడ్డు పక్కన కొండల పక్కన కొండల పైన కొండల కింద ఎక్కడున్నా సరే మీరు నాకు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా నా నెంబర్ ఇస్తున్నాను. ఒకవేళ నెంబర్ కలవకపోతే వాట్సాప్లో అయినా సరే నాకు వాయిస్ పెట్టండి. నెల్లూరు జిల్లాలో ఏ మూల ఉన్నా సరే నేనే ఆటో వేసుకుని వస్తాను. ఎందుకంటే ఒక్కరోజు నేను ఆటో తోలకపోతే నేనే చనిపోను, నా కుటుంబం రోడ్డుని పడిపోదు. అందుకని ఏంటంటే ఖచ్చితంగా నేను మీకు వీలైనంత వరకు సహాయం చేస్తాను. ఒక్క పూట అన్నం కోసం 100 కిలోమీటర్లు వస్తా. మీకు ఒక నెల రోజులు మీకు అన్నం పెట్టడానికి నేను 4 రోజులు అన్నం తినడం మానేస్తా. ఇది మనస్ఫూర్తిగా చెప్తాను. ఎందుకంటే నన్ను పుట్టించిన దేవుడి మీద ఆనైతే నేను చెప్పట్లేదు, కానీ నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. నా బలము నా శక్తి మొత్తము కూడా సమకూర్చి నా కుటుంబాన్ని పోషిస్తాను. రెండోది, మీ ఎవరైనా ఆకలితో ఉన్నవారు నిరుపేదలైన వాళ్ళు మేము ఉన్నామని చెప్తే మీకు నేను ఖచ్చితంగా సహాయం చేయడాకున్నానండి. చెప్తున్నాను కదా, ఒకవేళ మీరు వీడియో చేసి
ఒక చూసి మీరు నేను కూడా కొద్దిగా ఇస్తాను, మీరు కూడా కొంచెం ఏంటంటే అందరు కలిపి 1 నెలకు కాదు 2 నెలలకి సరిపడగా సామాన్లు ఇద్దాం. కనీసం ఒక 10 రోజుల నుంచి 20 రోజుల దాకా, 20 రోజుల నుంచి 30 రోజుల దాకా నేనైతే ఒక కట్ట బియ్యం వేస్తే 1 నెల రోజులు తింటానండి. ఒక నూనె ప్యాకెట్ 1 నెల రోజులు వస్తుంది. అలాగే ఒక ఉప్పు ప్యాకెట్, చింతపండు, ఇవన్నీ కూడా మనం సహాయం చేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పాను కదా, మీకోసం 4 రోజులు పస్తుంటాను. నెల్లూరు జిల్లాలో ఈ 10 నియోజకవర్గంలో ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామానికి ఈ వీడియో షేర్ చేయండి. నాకు వీలైనంత వరకు మీకు సహాయం చేస్తాను. నేనే ఆటో వేసుకొచ్చి నేను ఒక్కడనే వచ్చి ఇలాగే మీకు వీడియో కూడా పెడతాను. ఒకవేళ మీరు 10 రూపాయలు ఇచ్చినట్టయితే మీరు ఇచ్చిన డబ్బులకి వీడియో పెడతాను. ఖచ్చితంగా నేను నా వంతు సహాయం చేస్తాను. చెప్పాను కదా, కొద్దిగుంటే కళ్ళు పోవాల్సింది, లేకపోతే నేనే చనిపోవాల్సింది. ఇంకా నేను బ్రతుకున్నానంటే కేవలం లేని వారికి అన్నం పెట్టాలని ఈ సోషల్ సర్వీస్ ద్వారా అనేక ఆకలి తీర్దాం. అందరూ కలిసినట్లయితే అనేక ప్రాంతాలకు వెళ్దాం. నేను నెల్లూరు జిల్లా చెప్పాను. ఇంకా రాష్ట్రాల నుంచి ఎవరైనా సపోర్ట్ చేసేటట్టు సపోర్ట్ చేయండి. నా వీడియో లైక్ చేయకపోయినా పర్లేదు, షేర్ చేయకపోయినా పర్లేదు. మీరు వీడియో చూస్తే మీ ఇంటి పక్కనైనా ఊరు చివరైనా ఆకలితో ఉన్నవారు ఉంటే నాకు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఆటో వాడి బాధ, లేనివాడి బాధ నాకు చాలా బాగా తెలుసండి. అందరికీ నమస్కారం.